హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ప్రసాదంగా చేసే పూర్ణం బూరెలు చాలా టేస్టీగా పూర్ణం బయటికి రాకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పూర్ణం బూరెలు మనం చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పూర్ణం బూరెలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2.5 కప్పుల బియ్యం పోసుకోవాలి. ఈ పూర్ణాలను రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు, మనం ఇంట్లో వండుకునే బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని పప్పు బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. పప్పు బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మనకు పప్పు బియ్యం ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మీద మూత పెట్టుకొని అరగంట సేపు నాననివ్వాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో అరగంట సేపు నానబెట్టుకున్న 1 కప్పు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో పచ్చిశనగపప్పును కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పచ్చిశనగపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు పప్పును కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పుకు 2 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగిపోయి పచ్చిశనగపప్పు బాగా దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిశనగపప్పు ఈ విధంగా బాగా దగ్గరికి అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. పచ్చిశనగపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత పిండిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం చేసుకున్న పూర్ణాన్ని పిండిలో వేసుకొని స్పూన్తో ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవచ్చు. మనం చేత్తో కూడా పూర్ణాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు పూర్ణాలను వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పూర్ణాలను వెంటనే కదిలించకుండా 1 నిమిషం ఆగిన తర్వాత కదిలిస్తూ మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్ణాలు మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పూర్ణాలను కూడా ఇదే ప్రాసెస్లో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఈ పూర్ణాలు మనకు పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని నైవేద్యంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.